మనకు బియర్ ఎక్కడి నుంచి వచ్చింది కల్చర్, మనకు యూరోప్ నుంచి వచ్చింది. యూరోప్ నుంచి. సో యూరోప్లో ప్రతి కంట్రీలో డిఫరెంట్ ఈస్ట్ వెరైటీ ఉంటుంది. దానిపైన వాళ్ళు రీసెర్చ్ చేశారు. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర తయారయ్యే బియర్ని బట్టి వాళ్ళు కొత్త కొత్త ఈస్ట్ రకాల్ని తయారు చేశారు. ఓకే ఓకే. సో ప్రతి బియర్కి ఒక డిఫరెంట్ ఈస్ట్ వెళ్తుంది. ఆ ఈస్ట్ డిఫరెంట్ వేలో అది ఫర్మెంట్ చేస్తుంది, డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తుంది. వీ కెన్ థింక్ యాజ్ అ సీక్రెట్ ఫార్ములా అనుకోవచ్చా ఈస్ట్? సీక్రెట్ ఫార్ములా అంటే ఇంకా అనుకోవచ్చు. అంటే ఈస్ట్ ని, ఎందుకంటే మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవునండి. ఒక బ్రాండ్ లో టేస్ట్ అంటే కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే బడ్వైజర్ అంటే ఇష్టము, కొంతమంది కింగ్ ఫిషర్ అంటే ఇష్టం అంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్ వల్ల ఆ టేస్ట్ వ్యారీ వస్తుంది అంటారు, లేకుంటే హాప్స్ వల్ల డిఫరెన్స్ వస్తుంది అంటారు? ఇది కాంబినేషన్ అండి. ఇప్పుడు అన్నిటిది కాంబినేషన్ ఉంది. ఈ నాలుగిట్లో మనం కాంబినేషన్స్ పర్మిటేషన్స్ చేసుకుంటే అన్నీ మారిపోతాయి. ఓకే ఓకే. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మాల్ట్ మన లాగర్ వచ్చేసి ఓకే. మన బేసిక్ కింగ్ ఫిషర్ అనుకోండి. అందులో ఏముంది, మనకు పిల్స్నర్ మాల్ట్ వెళ్తుంది, విచ్ ఇస్ ద మోస్ట్ బేసిక్ బార్లీ మాల్ట్. ఓకే. దాని తర్వాత లాగర్ ఈస్ట్ ఉంటుంది. లాగర్ ఈస్ట్ అంటే అది వెరీ స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ మేకింగ్ లాగర్.